ఇప్పుడు ప్రస్తుతం సార్ మీరు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎందుకుంటున్నారు అడగచ్చా? ముసలాళ్ళం నువ్వు కెరియర్ని ఆపేసేసాము, ఇంక పని చేసే పని లేదు. ఇక మా మనవాళ్ళంతా కూడానేమో మరి వాళ్ళ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు. మరి మీ పాతాళ్ళు ఆలోచనలు వేరు అంటారు. సో ఉంటే మేము రెగ్యులర్ క్లాష్ అంటే నవ్వుతోనే క్లాష్ కావచ్చు, కోపంతో క్లాష్ కావచ్చు, నవ్వుతో కోపం రావచ్చు, కోపంతో నవ్వు రావచ్చు. సో అందువల్ల ఏంటంటే వీ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడి. ఎవళ్ళ భావాలు వాళ్ళకు ఉన్నాయండి, వాళ్ళ భావాలు వాళ్ళతో వాళ్ళు పెరగలేండి. మా భావాలు మేము రిటైన్ చేసుకుంటూ ఉంటాం, మా జ్ఞాపకాలను చూసుకుంటూ ఉంటాం. అందుకని హాయిగా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ ఉంటే చుట్టాల్లాగా వచ్చేప్పుడు చూసి వెళ్తా ఉంటే ఉండే ప్రేమ 24 గంటలకు ఒకళ్ళకుండా విమర్శించుకుంటుంటే రాదు. అండ్ ఐఎమ్ ది ఫౌండర్ మెంబర్ ఆఫ్ దిస్. యూఆర్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ కోర్స్, తెలుసు. సో ఒక సంఘ సంస్కర్తగా, సినిమా ఇండస్ట్రీలో ఒక దిగ్గజంగా మీకు అనేక దారులు బాటలు ఏర్పడ్డాయి. కానీ వాట్ వుడ్ యూ లైక్ టు బీ నోన్ యాజ్? సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త వన్నెన దీన్ని ఒక వ్యక్తిగా గుర్తు చేసుకోవాలా ప్రజలు? ఏ విధంగా గుర్తు చేసుకుంటే మీకు తృప్తి? సినిమా లెజెండ్ అన్నాడు, సినిమా లెజెండ్ అవార్డు ఇచ్చారు కాబట్టి యువర్ సినిమా లెజెండ్. అండ్ మీకు నమస్కారం సార్. మీకు అప్పటి విషయాలు ఇంకా గుర్తున్నాయంటే మీకు 91 సంవత్సరాలు అంటే నమ్మడం చాలా కష్టం. ఆ సీక్రెట్ ఏమిటో కూడా మాకు ప్రేక్షకులకు చెప్పేస్తే ముగించే ముందు సార్. నాకు సెల్ఫిష్నెస్ లేదు, నాకు దురాశ లేదు. దురాశ దుఃఖం చేయడు కదా. ఏదో డబ్బు సంపాదించుకుందాం, దాని చుట్టూ కాపలా వద్దాం అనేది లేదు. మై భరద్వాజ్ జస్ట్ లైక్ మీ ఈజ్ ఆల్సో ఏ సోషల్ వర్కర్. ఐఎమ్ హ్యాపీ. ఓకే, యూ డూ సంథింగ్ టు ది సొసైటీ, యూ డన్ సంథింగ్ టు ది సినిమా ఎంప్లాయీస్. అట్లా మేము సినిమా ఎంప్లాయీస్ చేసాం. ఇటన్నిటికంటే ముఖ్యంగా నాకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చారు. మీరు జీవితంలో నేర్చుకున్న ఒక్క ఇదేంటి సార్? హార్డ్ వర్క్ అంటే కష్టపడితే ఫలితం వస్తుందనా? ఎస్. అదృష్టమా లేక దేన్ని? కష్టే ఫలే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ అదృష్టం. ఇప్పుడు ప్రస్తుతం సార్ మీరు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎందుకుంటున్నారు అడగచ్చా? ముసలాళ్ళం నువ్వు కెరియర్ని ఆపేసేసాము, ఇంక పని చేసే పని లేదు. ఇక మా మనవాళ్ళంతా కూడానేమో మరి వాళ్ళ ఆలోచనలు వేరు, మా ఆలోచనలు వేరు. మరి మీ పాతాళ్ళు ఆలోచనలు వేరు అంటారు. సో ఉంటే మేము రెగ్యులర్ క్లాష్ అంటే నవ్వుతోనే క్లాష్ కావచ్చు, కోపంతో క్లాష్ కావచ్చు, నవ్వుతో కోపం రావచ్చు, కోపంతో నవ్వు రావచ్చు. సో అందువల్ల ఏంటంటే వీ డోంట్ వాంట్ టు హర్ట్ ఎనీబడి. ఎవళ్ళ భావాలు వాళ్ళకు ఉన్నాయండి, వాళ్ళ భావాలు వాళ్ళతో వాళ్ళు పెరగలేండి. మా భావాలు మేము రిటైన్ చేసుకుంటూ ఉంటాం, మా జ్ఞాపకాలను చూసుకుంటూ ఉంటాం. అందుకని హాయిగా ఎవరికి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నాం. ఇక్కడ ఉంటే చుట్టాల్లాగా వచ్చేప్పుడు చూసి వెళ్తా ఉంటే ఉండే ప్రేమ 24 గంటలకు ఒకళ్ళకుండా విమర్శించుకుంటుంటే రాదు. అండ్ ఐఎమ్ ది ఫౌండర్ మెంబర్ ఆఫ్ దిస్. యూఆర్ ఫౌండర్ మెంబర్ ఆఫ్ కోర్స్, తెలుసు. సో ఒక సంఘ సంస్కర్తగా, సినిమా ఇండస్ట్రీలో ఒక దిగ్గజంగా మీకు అనేక దారులు బాటలు ఏర్పడ్డాయి. కానీ వాట్ వుడ్ యూ లైక్ టు బీ నోన్ యాజ్? సినిమా ఇండస్ట్రీకి ఒక కొత్త వన్నెన దీన్ని ఒక వ్యక్తిగా గుర్తు చేసుకోవాలా ప్రజలు? ఏ విధంగా గుర్తు చేసుకుంటే మీకు తృప్తి? సినిమా లెజెండ్ అన్నాడు, సినిమా లెజెండ్ అవార్డు ఇచ్చారు. కాబట్టి యువర్ సినిమా లెజెండ్. అండ్ మీకు నమస్కారం సార్. మీకు అప్పటి విషయాలు ఇంకా గుర్తున్నాయంటే మీకు 91 సంవత్సరాలు అంటే నమ్మడం చాలా కష్టం. ఆ సీక్రెట్ ఏమిటో కూడా మాకు ప్రేక్షకులకు చెప్పేస్తే ముగించే ముందు సార్. నాకు సెల్ఫిష్నెస్ లేదు, నాకు దురాశ లేదు. దురాశ దుఃఖం చేయడు కదా. ఏదో డబ్బు సంపాదించుకుందాం, దాని చుట్టూ కాపలా వద్దాం అనేది లేదు. మై భరద్వాజ్ జస్ట్ లైక్ మీ ఈజ్ ఆల్సో ఏ సోషల్ వర్కర్. ఐఎమ్ హ్యాపీ. ఓకే, యూ డూ సంథింగ్ టు ది సొసైటీ, యూ డన్ సంథింగ్ టు ది సినిమా ఎంప్లాయీస్. అట్లా మేము సినిమా ఎంప్లాయీస్ చేసాం. ఇటన్నిటికంటే ముఖ్యంగా నాకు రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చారు. మీరు జీవితంలో నేర్చుకున్న ఒక్క ఇదేంటి సార్? హార్డ్ వర్క్ అంటే కష్టపడితే ఫలితం వస్తుందనా? ఎస్. అదృష్టమా లేక దేన్ని? కష్టే ఫలే. ఐ డోంట్ బిలీవ్ ఇన్ అదృష్టం.